హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు అనంత టీవీ. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నాకైతే చాలా ఇష్టమైన గెస్ట్. సో అందరికీ తెలిసే ఉంటుంది, మన కనిపించే రాముడు అందరికీ మన మెగాస్టార్ అయితే, అందరికీ కనిపించే హనుమంతుడు పవన్ కళ్యాణ్ గారు అయితే, కనిపించిన హనుమంతుడు మన స్వామినాయుడు గారు. సో అఖిల భారత మెగా ఫౌండర్గా, ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ ఎప్పటి నుంచో ఈ రోజు వరకు కూడా, ఏ రోజు ఫస్ట్ రోజు ఉన్న అభిమానంతో ఇదే రోజు ఉన్న ఈ రోజు కూడా అదే అభిమానంతో ఉన్నారు. సో స్వామినాయుడు గారికి మన ఛానల్ మాధవ్తో మనసులో మాటకి స్వాగతం పలుకుదాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు అనంత టీవీ సార్. సో వెరీ గ్లాడ్ అండ్ వెరీ హానర్ టు హ్యావ్ యూ ఇన్ ద షో సార్. సో ఫస్ట్గా చూస్తే ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూస్లో కూడా అన్నీ చెప్పేస్తూ ఉంటారు, అన్నీ తెలిసింది. అండ్ ఇప్పుడు మనం చూస్తే 10 ఏళ్ల కష్టం, అంటే సిన్స్ బైఫర్కేషన్ అయిన తర్వాత మనం ఒక కుటుంబంలాగా ఉన్న మనం అందరం కూడా అటు ఆంధ్రాకి అప్పులు ఇచ్చి, తెలంగాణకి ఆస్తులు ఇచ్చి, ఇలా బైఫర్కేట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా హ్యాపీగా ఉన్నది మొన్న జూన్లోనే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. ఇలా 100% స్ట్రైక్ రేట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి పరిపాలించాలని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని, ఎక్కడ ఏ సభకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఆయన సీఎం అవ్వాలని, సీఎం అని మనం అంటాం చూసామండి. కానీ ఇక్కడ అనుకోకుండా టైప్ తీసుకోవడం వల్ల మనం తక్కువ సీట్లు తీసుకున్నామన్న భావన, అందరూ నిరుత్సాహంగా ఉన్నప్పటికీ ఇది ఎంత విజయం సాధిస్తుంది అని ఎవరూ ఊహించలేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అంతా పగడ్బందీగా చాలా పథకం ప్రకారంగా వారు ఉన్నారు. మనకు అంత నమ్మకం కుదరలేదన్నమాట అండి. కానీ ఆ భగవంతుడు పంచభూతాలు ఆయనకి సహకరించినాయండి. ఎందుకంటే ఆ దుష్ట రాక్షసుల్ని శిక్షించే సమయంలో ఏదైతే చిరంజీవి గారు మన పవన్ కళ్యాణ్ గారు పూజిస్తున్నారో వారాహియే అనే మాత ద్వారాగా పంచభూతాలు అమ్మవారు కలిసి మొత్తం భూస్థాపితం చేసేసినమాట అండి. ఇప్పుడైతే మనం బలంగా సంకల్పిస్తాము, ఆ సంకల్పానికి పంచభూతాలు సైతం ఆమోదం తెలుపుతాయి అన్నట్టుగా వచ్చింది. అంటే గెలుస్తామన్నది ఒకటి, గెలిచిన తర్వాత కూడా అంటే అడ్మినిస్ట్రేటివ్ వైపు అంత అవగాహనగా పనిచేస్తారా, అంటే ఒక సినిమా యాక్టర్గా ఉన్న వ్యక్తి, అనుభవం లేని వ్యక్తి అలా పనిచేస్తారా అని ఉంది. కానీ ఈ రోజున చూస్తే అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, తీసుకొచ్చిన సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన ప్యాకేజెస్ కావచ్చు, వాటి మీద మీ స్పందన సార్? ఎగ్జాంపుల్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నాకు సుదీర్ఘమైన ప్రయాణం ఉందన్నమాట అండి. నా అదృష్టం కొద్ది హైదరాబాదులో మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు నేనే వెల్కమ్ చెప్పాను అనమాట. చిన్నప్పుడు ఆయన ముఖ్యమైన పని మీద వచ్చారు. ఆయన ఆ రోజుల్లో సాహస కృత్యాలు చేశారు, చాలా విన్యాసాలు చేశారు, సాహస విన్యాసాలు చేశారు. అవన్నీ చేయటానికి ఎందుకు జరిగిందంటే, ఆల్రెడీ ఏదైతే అప్పటికే సినిమా రిలీజ్ అయిందండి. సినిమాలో ఆయన చూపిస్తే ఎక్కడో ప్రేక్షకుడు, ఎక్కడో సినీ ప్రేక్షకుడు ఇది నిజమేనా అన్న క్వశ్చన్కి అది ఆయన నోటికి, ఆయన చెవికి తెలిసి ఆ డౌట్ ఎందుకు, నేను ప్రత్యక్షంగా చూపించాలని ఆయన వచ్చి ఇక్కడ నాకు అప్పట్లో అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, రిసీవ్ చేసుకోండి, వారికి ఏం కావాలో చూడండి అని. అయితే వారు కూడా నేను ప్రయాణం చేసినప్పుడు ఫస్ట్ డీజీపీ గారిని కలిశారు. డీజీపీ గారిని కలిసి పర్మిషన్ తీసుకున్నారు ఈ షో కోసం. ప్లస్ చీఫ్ గెస్ట్గా రమ్మని అడిగారు. ఆయన వచ్చారు డీజీపీ గారు. ఆ రోజుని దొరగారు ఆయన డీజీపీగా ఉన్నారు. ఆయన ముందు కళ్ళ ముందు ఈ విన్యాసాలని చేశారన్నమాట. ఒక పక్కన రక్తం కారిపోతున్నా ఆయన చేయటం కానీ, లేకపోతే 150 కిలోమీటర్స్తో వేగంతో వస్తున్న వెహికల్ని ఆయన చేతులు పెట్టి ఆపడం కానీ, అన్నీ చాలా ప్రత్యక్షంగా నేను కూడా ఉన్న వ్యక్తిని. ఇది ఎందుకు ఇక్కడ ఇవాళ నేను చెప్పాల్సి వస్తుందంటే, ఆయన ఏం చేసినా అలాగే ఉంటుందన్నమాట అండి. ఏదో ఒక చిన్న కామెంట్ కోసం ఆయన చేసి చూపించారు. అట్ ది సేమ్ టైం ఆయన లాస్ట్ 14-15 ఇయర్స్ నుంచి ఆయన ఈ రాజకీయంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో మార్పు తీసుకురావాలి, గాంధీలాగా ఉండాలి, సుభాష్ చంద్రబోస్ లాగా ఉండాలి, లేకపోతే ఆయన నమ్ముకున్న చాలామంది హీరోస్ ఉన్నారండి, వారందరూ అలా ఉండాలి అన్న, వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఈ రాజ్యం ప్రజలు ఉండాలనే ఉద్దేశంతో ఆయన దాంతో చాలా స్ట్రాంగ్గా మెట్టు తీసుకుంటూ పైకి వచ్చారన్నమాట. స్టార్టింగ్లో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఎవరికి అర్థం కాలేదన్నమాట, ఏంటి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఏంటి అని. ఆయన ఆ విధంగా కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ మీన్స్ ఏంటంటే సామాన్య ప్రజలకు న్యాయం చేయాలి, అసలు ఆపదల్లో ఉండి స్ట్రగుల్ అవుతున్నప్పుడు, లేదా ఒక యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద ఏమీ మంచి మర్యాద లేకుండా, బాధ లేకుండా వదిలేసి వెళ్ళిపోతారు అందరూ అండి. ఇన్స్టెంట్గా
ఎమర్జెన్సీగా చేయాల్సిన సేవలు జరగట్లేదు. అది నేను చేసి చూపిస్తాను. కామన్ మ్యాటర్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టి ముందుగా ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయలు ఆయన మూలధనం ఇచ్చి అలా స్టార్ట్ చేసిన విధానం చూసినప్పుడు కానీ, అలాగే పార్టీ పెట్టినప్పుడు ఇది ఒక్కరోజే పార్టీ కాదు, నాతో మీరు ప్రయాణం చేయాలంటే 25 సంవత్సరాలు నాతో ప్రయాణం చేస్తేనే నేను ఫలితాలు చూపిస్తాను తప్ప నెక్స్ట్ ఇయరే ముఖ్యమంత్రి అయిపోవాలి, నెక్స్ట్ ఇయరే నేను ఎమ్మెల్యే అయిపోవాలి, లేకపోతే నాకు మంచి పదవి కావాలని మీరు ఎవరైనా కోరుకుంటే నాతో రావద్దు. నాతో 25 సంవత్సరాలు ప్రయాణం చేయటం రమ్మని నేను చెప్పిన విధానం కానీ, నేను చాలాసార్లు ఆయన క్లోజ్డ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉండేది అన్నమాట. ఏం జరగబోతుంది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది. విజనరీ చాలా స్ట్రాంగ్ విజనరీ అన్నమాట అయింది. సామాన్యమైన విజనరీ కాదు అయింది. అంటే చాలా ఏమంటారంటే ఓపిక కావాలి సార్, చాలా చాలా ఓపిక కావాలన్నమాట. ఆ వెయిటింగ్ చేయాలంటే అది పాలిటిక్స్లో ఇంపాసిబుల్ సార్. ఆయన కోరుకున్నారు తప్ప పాలిటిక్స్లో ఓటర్స్కి కానీ కార్యకర్తలకు కానీ చాలా ఇంపాసిబుల్ అండి. ఈ రోజుల్లో పాలిటిక్స్ చేయాలన్నా, పాలిటిక్స్లో పని చేయాలన్నా డబ్బు కావాలి, పదవి కావాలండి. ఈ రెండూ లేవు. మీరు పని చేయండి అంటే ఎవరు పని చేస్తారండి? ఆయన అలాగ తీసుకొచ్చారు అందరినీ అండి. వితౌట్ మనీ, వితౌట్ పవర్ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఇంతమందిని కూడగట్టుకుంటాం మామూలు విషయం కాదన్నమాట అండి. ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే సార్ ఆ ట్రాన్స్ఫర్మేషను అంటే ఆయనలో ఉన్న పవర్ని మనం ఆస్వాదించి ఆయనతో ప్రయాణం చేయటం అంటే అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా అదర్ పొలిటీషియన్ చూసినప్పుడు వారు లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టి జన సమీకరణ చేసుకుని సభలు నిర్వహిస్తుంటే ఈయన సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టకుండా ఈయన సభలు నిర్వహించిన విధానం కానీ, అది కంటిన్యూగా ఇప్పటికీ అలా ఫాలో అవటం కానీ, ఇవన్నీ అంటే చాలా విజనరీగా ఉన్నారండి ఆయన. కంపల్సరీగా మీరు అన్న జవాబు క్వశ్చన్కి ఖచ్చితంగా చేస్తారండి ఆయన. ఈ ఒక్క విషయం చూడండి, ఈ పంచాయతీరాజ్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజు ఒక 15 days అండి, ఈ 1 monthలో 15 days భూకంపం తెప్పించాయండి. మన డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్లో భూకంపమే వచ్చిందండి. భయభ్రాంతులు గులైపోయారు. చాలామంది లీవ్ పెట్టి వెళ్ళిపోయారండి. ఏం జరుగుతుంది, ఏంటి, ఏం అడుగుతాడు, ఏం ఫైల్ అడుగుతారని భయపోయేవాడు ఆయన. ఇంకో విషయం మీకు చెప్పాలండి, ఆయన పవర్ రాకముందే ఈ 25 సంవత్సరాల్లో ఈ పంచాయతీరాజ్ గురించి, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి అనేక రకమైన శాఖలు, ప్రభుత్వంలో ఉన్న శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి దాన్ని ఆయన ముందే అనలైజ్ చేశారు. ప్లాన్ ప్రకారం అంటే ఆయన తెలుసుకోవాలి కదంటే, కొంత రాజ్యం వచ్చిన తర్వాత నేను కోచింగ్ చేయాలంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ని లేదా ఒక కమిషనర్ని ఎవరైనా ఏదైనా కోచింగ్ చేయాలంటే దాని మీద క్షుణ్ణంగా నాకు తెలిసి ఉండాలి. తెలియకపోతే నేను కోచింగ్ చేయాలండి. వాడు ఫైల్ పట్టుకొచ్చి సంతకం పెట్టమంటాడు. ఖచ్చితంగా పెట్టాలంటే, చూడాలంటే మనకు మినిమం పరిజ్ఞానం కావాలి. దాని గురించి ఆయన క్షుణ్ణంగా ఉన్నారండి, చాలా క్షుణ్ణంగా ఉన్నారు. కాబట్టి ఈవేళ అంత త్వరగా ఫాస్ట్గా పంచాయతీరాజ్ కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ ఫారెస్ట్ మీద పడ్డారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నిన్న జరిగిన ఒక సంఘటన మీరు ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయం చూస్తున్నాను. ఇప్పుడు నేను 10 మంది ముఖ్యమంత్రులు చూశానండి. ఈ అటు శ్రీకాకుళం జిల్లాలో కానీ, ఈ చిత్తూరు జిల్లాలో కానీ, ఈ అదర్ డిస్ట్రిక్ట్లో కానీ తరచూ ఏనుగులు వచ్చి పంటలు పాడు చేసి మనుషులను చంపేసి వెళ్ళిపోతుంటే ఇంతవరకు ఎవరూ అరికట్టలేని, ఏ సీఎం కూడా అరికట్టలేని పరిస్థితి ఈవేళ ఇతను వచ్చి కర్ణాటక వెళ్ళి ఆ ఏనుగులు తీసుకొచ్చి వారికి ఈ పాడు చేసిన వెలుగులు భయపెట్టి ఇలా చేయాలని ఆయనకి ఎలా వచ్చింది, ఈ పక్క రాష్ట్రానికి వెళ్ళాలని ఎలా వచ్చింది, ఈ ఏదైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో ఈ శాండిల్వుడ్ దాన్ని ఏమంటారు ఎర్రచందనం అరికట్టాలంటే ఫస్ట్ మన రాష్ట్రం నుంచి బార్డర్ స్టేట్ కర్ణాటక కాబట్టి కర్ణాటక దాటి ఏదైనా చోటకి వెళ్ళాలంటే కర్ణాటక ప్రభుత్వం సహకారం కావాలి. ఇప్పుడు వెళ్ళగానే ఏమన్నారండి, అక్కడ సీఎం గారు ఏమన్నారంటే, అక్కడ ఫారెస్ట్ మినిస్టర్ ఏమన్నారంటే, కొన్ని వందల లారీలు ఇక్కడ పట్టుకున్నాం మేము. ఆ విషయం ఇప్పుడు దాకా ఎవరికి తెలియదండి. పుష్పమూలు చూపించినట్టుగా మన ఏపీ నుంచి తరలించిన కొన్ని వందల లారీలు అక్కడ లోపల దిగుమతి చేసి ఉన్నాయండి. అది ఎవరికి తెలియదు. అది ఎవరు తరలించారు, ఎన్ని వారి దగ్గర వివరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆయన అన్ని బయటకు తీస్తున్నారు. అంటే అంత బాగా చేయగలుగుతారండి అడ్మినిస్ట్రేషన్. ఆయనకి సమయం ఇవ్వాలి. ఆయనకి మనం కూడా మన జన సైనికులు కానీ, మన ఎవరైతే లీడర్స్ ఉన్నారో అందరూ కూడా సహకరించాలి. ఎందుచేత అంటే పవర్ వచ్చేసింది కాబట్టి నేను కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రోజు వరకు
చాలా ప్రయత్నం చేస్తున్నాం కలవాలని, జస్ట్ శుభాకాంక్షలు చెప్పాలండి. నాకే ఇంత టైం పెట్టింది ఇంకా కలవలేదు అంటే నాకు తెలుసు మాట, ఆయన మనస్తత్వం తెలుసు. అంత ఎమర్జెన్సీ కలవకూడదు మనం, అవకాశం వచ్చిన కలవాలని నేను ఉన్నానండి అవగాహన చేసుకుని. కానీ చాలా మంది అలా కాదు, వెళ్ళి అక్కడ కూర్చోవటం, 2 రోజులు వెయిట్ చేస్తే నన్ను కలవలేదు, అది తప్పండి. అది ఆయన ఒక బాధ్యత తీసుకున్నారు కాబట్టి చాలా దాంట్లో లీనమైపోయారండి. ఆయన దాని గురించి వెయిట్ చేయాలి. దయించి ఈ సందర్భంగా మన లీడర్స్ కానీ జన సైనికులు చాలా సమయం వెయిట్ చేయండి. మనం రాబోయే కాలంలో ఆయన్ని ముఖ్యమంత్రిగా చూస్తాం. నిజంగానే రామరాజ్యాన్ని మనం చూడబోతున్నాం. ఆయన మీరు ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా దేశ ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అంత గొప్ప లీడర్ అండి ఆయన.